ప్రభు పరిశుద్ధుడు, పరిపూర్ణుడు కనుక ఆయన పరిపూర్ణతలో నుండి మనము కూడా పరిపూర్ణులుగా మార్చబడి ప్రభు రాకడలో ఆయన ఎదుర్కోవాలంటే మనం కూడా పరిపూర్ణులుగా మార్చబడాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి, పరిశుద్ధతలో నడుచుకోవాలి, పరిశుద్ధమైన తలంపులు కలిగి ఉండాలి, పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉండాలి, పరిశుద్ధమైన నడవడిక కలిగి ఉండాలి. కాబట్టి దేవునిలాగా పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడలేడు. ఈరోజు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా సరే నీ అంతరంగంలో పరిశుద్ధత లేకపోతే, నీ తలంపులో పరిశుద్ధత లేకపోతే నీవు పరిపూర్ణత చెందలేవు. ప్రభు రాకడలో ప్రభుని ఎదుర్కొనలేవు, దేవుని రాజ్యాన్ని నీవు పొందుకోలేవు. ఇది నిశ్చయం.